పోల్చుకుంటే 2024లో టోటల్ క్రైమ్ అనేది 17% తగ్గింది ఇందులో. సో 2023లో మనకి 11,017 కేసులు రిజిస్టర్ అయితే ఇప్పుడు 9,434 కేసెస్ రిజిస్టర్ అయినాయి. ఇందులో మెజారిటీ మనకు తగ్గిన కేసెస్ వచ్చి తగ్గిన హెడ్స్ వచ్చి మర్డర్స్ 36% తగ్గాయి, గ్రీవియస్ హర్ట్స్ 46% తగ్గింది, 498 కేసెస్ 14%, డౌరీ డెత్స్ అబెట్మెంట్ టు సూసైడ్ అరౌండ్ ఒక 30% తగ్గడం రఫ్గా. తర్వాత హౌస్ బ్రేకింగ్ బై డే అంటే పగటిపూట ఈ ఇల్లుని దొంగతనాలు జరగడం ఏదైతే ఉందో అది 19% తగ్గింది. దాంతోపాటు మనకి ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అంటే మనకి చనిపోయిన వ్యక్తులు ఏదైతే రోడ్ యాక్సిడెంట్స్లో ఉన్నారో ఆ నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది మనకి 4% తగ్గింది. దాంతోపాటుగా ఈ వైట్ కలర్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఓవరాల్గా కూడా మనకి ఒక కొంచెం తగ్గడం అన్నది జరిగింది. వీటితో పాటుగా ఇంకా పాజిటివ్గా చూసినప్పుడు మనకి ఈ గాంజా ఎన్ఫోర్స్మెంట్ ఎన్డీపీఎస్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి 163% ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ మనకి టోటల్గా 163% గాంజా ఎన్ఫోర్స్మెంట్ అన్నది పెరగడం జరిగింది. అలానే మనకి ఈ ఎంవి యాక్ట్స్ కావచ్చు, క్యాటిల్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన మనకి ఆవుల అక్రమ రవాణా ఏదైతే ఉందో దానికి సంబంధించింది కావచ్చు 119% నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడం జరిగింది. ఎగ్జాక్ట్ నెంబర్స్ మీకు చెప్తాం మనం. సో ఈ హెడ్స్ కింద మేజర్గా మనకి క్రైమ్ తగ్గడం కావచ్చు లేదా ఎన్ఫోర్స్మెంట్ పెరగడం కావచ్చు, ఈ రెండు జరిగాయి. తర్వాత మనకి క్రైమ్ పెరిగిన హెడ్స్ వచ్చేసి ఈ కల్పబుల్ హోమ్సైడ్స్ 304 కింద అంటే మర్డర్ కాకుండా వాళ్ళకి ఇంటెన్షన్ లేకుండా జరిగిన ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పెరిగాయి మనకి. దాంతోపాటు ఈ ఆర్డినరీ థెఫ్ట్స్ అంటే మనకి బైక్ దొంగతనాలు కావచ్చు లేదంటే ఆటోలు దొంగతనాలు, చిన్న వైర్లు, ఇలాంటివి చిన్న చిన్న దొంగతనాలు ఏవైతే ఉన్నాయో ఆ దొంగతనాలు అనేది 40% పెరిగింది మనకి. తర్వాత రాత్రిపూట దొంగతనాలు జరగడం ఏదైతే ఉందో అది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ 13% పెరిగింది. సో మేజర్గా పెరిగిన హెడ్స్ అయితే ఇవి ఉన్నాయి. రిమైనింగ్ ఆల్మోస్ట్ మిగతా హెడ్స్లో మనకి పర్సంటేజెస్ తగ్గాయి. లాస్ట్ ఇయర్ 25 కేసెస్ నమోదైతే ఇయర్ ఓన్లీ మనకి 16 కేసెస్ మర్డర్ కేసెస్ సంబంధించినవి రిజిస్టర్ అయినాయి. గ్రీవియస్ హర్ట్ లాస్ట్ ఇయర్ మనకి 69 రిజిస్టర్ అయితే ఇయర్ 37 కేసెస్ రిజిస్టర్ అయింది. సో దీనికి మేజర్ రీజన్స్ వచ్చి మనకి ఏమంటే ఈ విలేజ్ అడాప్షన్కి సంబంధించి మనకి ఈచ్ కానిస్టేబుల్కి స్టేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక విలేజ్ ఇచ్చి ఆ విలేజ్లో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఆ ప్రయర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల చాలా కేసెస్లో మనం వాటిని ప్రివెంట్ చేయగలిగాం. అంటే వాళ్ళకి ముందే కౌన్సిలింగ్ ఇవ్వడం కావచ్చు లేదంటే బైండ్ ఓవర్స్ చేయడం కావచ్చు, ఇలాంటి యాక్టివిటీస్ తీసుకోవడం వల్ల ఓవరాల్గా మనకి బాడీలీ అఫెన్సెస్ అనేది నెంబర్ ఆఫ్ అఫెన్సెస్ అనేది తగ్గింది మనకి. దాంతోపాటుగా మనకి ఎప్పుడైతే ఈ డైల్ 100 కావచ్చు, డైల్ 112కి కావచ్చు ఆ కాల్స్ ఏది వచ్చినా కూడా లేదా మన లోకల్ పోలీస్ స్టేషన్కి కానీ లేదా మన డిపిఓకి కానీ కాల్స్ వచ్చినప్పుడు కూడా పోలీస్ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వడం, ఆ సీన్కి వెంటనే వెళ్ళడం కావచ్చు లేదంటే ముందుగానే వెళ్ళి ఈ ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ చేయడం వల్ల ఓవరాల్గా 3% మనకి ఓవరాల్ డిడక్షన్ అన్నది ఉంది అందులో. తర్వాత క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ ఈ మహిళల పైన నేరాలు ఏవైతే ఉన్నాయో అవి 2023తో పోల్చుకుంటే మనకి 10% తగ్గిపోయినాయి. ఇప్పుడు రిజిస్టర్ అయిన కేసెస్లో కూడా మెజారిటీ వచ్చి మనకి హస్బెండ్ వైఫ్ ఇష్యూస్కి సంబంధించిన కేసెస్ ఎక్కువ ఉన్నాయి. ఎగ్జాక్ట్ నెంబర్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మనకి ఈ తెలిసిన వాళ్ళతోటి ప్రేమ కావచ్చు ఇంకోటి కావచ్చు పెళ్లి చేసుకుంటారని చెప్పి పెళ్లి చేసుకోకుండా ఉండడం కావచ్చు, ఇలాంటి టెక్నికల్ రేప్స్ అంటాం మనం కామన్ టర్మ్స్లో, అలాంటి కేసెస్ అనేది ఎక్కువ పర్సంటేజ్ మనకి రిజిస్టర్ అవ్వడం అన్నది జరిగింది. సో ఇక్కడ ఓవరాల్గా 10% తగ్గడానికి ఏంటంటే మనకి ఈ స్కూల్స్, కాలేజెస్ ఇలాంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్లో మనం విజిబుల్ పోలీసింగ్ పెంచడం అనేది మనకు హెల్ప్ అవుతున్నట్లు తెలుస్తోంది మనకి. ఎస్పెషలీ ఈ ఈవ్ టీజింగ్ సంబంధించి, ర్యాగింగ్ సంబంధించి లేదంటే ఆడపిల్లలను వచ్చి ఇబ్బంది పెట్టడం ఇలాంటి సమస్యలు అనేది అక్కడ సాల్వ్ అవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా మనకి సంకల్పం పేరుతో ఏదైతే అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేసి విలేజెస్ పంపిస్తున్నామో అలాంగ్ విత్ మనం విలేజ్ అడాప్షన్ స్టాఫ్ తోటి పాటు అండ్ జిఎంఎస్ కేసు మనకి
ఈ గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మనం క్యాంపెయినింగ్ చేసి ప్రయర్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవడం ఏదైతే ఉందో ఆ రీజన్స్ వల్ల మనకి ఓవరాల్గా క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ అన్నది తగ్గడం జరిగింది. మనకి క్రైమ్ అగెనిస్ట్ చిల్డ్రన్ చూసినప్పుడు పెద్ద చేంజ్ ఏం లేదు. లాస్ట్ ఇయర్ 38 కేసెస్ రిజిస్టర్ అయితే ఈ ఇయర్ కూడా 38 కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి ఇప్పటివరకు. సో అందులో పెద్ద చేంజెస్ లేదు. ఇందులో మెజారిటీ మనకి పోక్సోకి సంబంధించిన కేసెస్లో వీళ్ళు ఎలోప్మెంట్ అనేది మేజర్ రీజన్గా కనిపిస్తుంది. అరౌండ్ 60% ఆఫ్ ద కేసెస్లో మనకి ఎలోప్మెంట్ అంటే ప్రేమ పేరుతోటి పిల్లలు వెళ్ళిపోవడం, తెలిసి తెలియక వెళ్ళిపోవడం అనేది ఎక్కువ జరుగుతుంది. సో దానిపైన మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో అందుకనే మనం ఈ సంకల్పం పేరుతోటి ఈ కాలేజెస్కి కూడా స్కూల్స్కి కూడా వెళ్ళడం అనేది మనం ఆల్రెడీ స్టార్ట్ చేశాము. ఈ ఇయర్ అది ఇంకా మనం పెంచడం అనేది జరుగుతుంది. క్రైమ్ అగెనిస్ట్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్, ఈ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్కి సంబంధించి ఒక 1% పెరిగినట్లు ఉంది మనకి. అంటే లాస్ట్ ఇయర్ 66 కేసెస్ రిజిస్టర్ అయితే 1% తగ్గింది. లాస్ట్ ఇయర్ 67 కేసెస్ రిజిస్టర్ అయితే ఈ ఇయర్ 66 కేసెస్ ఉంది. సో అందులో మనకి మేజర్ చేంజ్ అనేది మనకు కనిపించట్లేదు. సో ఇందులో మనకి ట్రూ కేసెస్, ఫాల్స్ కేసెస్ అన్ని కలిపి చెప్పడం అనేది జరుగుతుంది. ఇందులో మనం మేజర్గా ఫోకస్ చేస్తున్నది వచ్చి కన్విక్షన్ తీసుకురావడం. అంటే ఏదైతే అఫెన్సెస్ జరిగినాయో వాటిని త్వరగా మనమే కోర్టులో ట్రయల్ కంప్లీట్ చేసి కోర్ట్ ప్రాసెస్ని కంప్లీట్ చేసి కేసులో జడ్జిమెంట్స్ అనేది ఫాస్ట్గా తీసుకొచ్చి కన్విక్షన్స్ పెంచాలి. అంటే వాళ్ళకి పడుతున్న శిక్షల్ని ఫాస్ట్గా తీసుకురావడం పైన మనం ఫోకస్ చేసాం. దానికి సంబంధించి ఈ సంవత్సరం ఓవరాల్గా మనకు 7 కేసుల్లో కన్విక్షన్ వచ్చింది. తర్వాత మనకి ఇయర్ మేజర్ సక్సెస్ వచ్చి ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి ఉంది. సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ ఓవరాల్గా మనకి 26% ప్రాపర్టీ అఫెన్సెస్ ఎక్కువ రిజిస్టర్ అయినాయి. అందులో మేజర్గా చూసినప్పుడు మనకి ఈ డెకాయిటీ కావచ్చు, రాబరీ కావచ్చు అండ్ పగలపూట హెచ్బీస్ బై డే ఏవైతే ఉన్నాయో ఇవి బాగా తగ్గాయి. ఆర్డినరీ థెఫ్ట్స్ అన్నది మనకు ఎక్కువగా 35% అన్నది ఇంక్రీజ్ కనిపిస్తుంది. అంటే ఈ చిన్న చిన్న ఆటోస్ కావచ్చు, ఈ 10,000, 5,000 ఇలాంటి చిన్న దొంగతనాలు ఏవైతే ఉంటాయో అవి 35% పెరిగింది. బైక్ థెఫ్ట్స్ అనేది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ 60% పెరిగింది. సో లాస్ట్ ఇయర్ 41 కేసెస్ రిజిస్టర్ అయితే ఈ ఇయర్ మనకి 66 కేసెస్ రిజిస్టర్ అయినాయి. సో దీనికి 2 రీజన్స్ ఏంటంటే చాలా కేసెస్లో మనం ఏం చేసామంటే కంప్లైనెంట్ ఎవరు వచ్చి ఎవరు బైక్ వెళ్ళిందన్నా, మాది బైక్ దొంగతనం అయిందన్నా కూడా వెంటనే మనం కేసెస్ రిజిస్టర్ చేయడం అన్నది జరుగుతుంది. ఇందులో చాలా కేసెస్ పాతగా జరిగినవి, అంటే మనకు లాస్ట్ జనవరిలో వెళ్ళాయను, జూన్లో వెళ్ళాయని చెప్పిన కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ రికవరీకి సంబంధించి, ప్రాపర్టీ రికవరీస్కి సంబంధించి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ 74% అంటే 74% ఎక్కువ రికవరీ జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ మనకి 2023కి సంబంధించి సో 2023తో పోల్చుకుంటే ఈ సంవత్సరం మనకి మొత్తంగా ప్రాపర్టీ రికవరీ వచ్చి 2,60 లక్షల ప్రాపర్టీ టోటల్గా. లాస్ట్ ఇయర్ అరౌండ్ మనకి 60 lakhs 70 lakhs రికవరీ ఉన్నది, అరౌండ్ 55 lakhs రికవరీ ఉంటే ఈ సంవత్సరం 2,60 లక్షల ప్రాపర్టీ రికవరీ అవ్వడం జరిగింది. ఇందులో టోటల్గా మనము 260 కేసెస్ని రికవరీ చేయడం జరిగింది. సో ఇందులో మనకి కొన్ని ఈ సంవత్సరం రిజిస్టర్ అయిన కేసెసే కాకుండా పాత కేసులు అంటే 2023, 2022 వీటిల్లో రిజిస్టర్ అయిన కేసెస్ని కూడా మనం రికవరీ చేయడం జరిగింది. సో లాస్ట్ 2023కి సంబంధించి మనకి టోటల్గా 15 కేసెస్లో ప్రాపర్టీ రికవర్ అవ్వడం జరిగింది. 2022 12 కేసెస్, అంతకుముందు పాత కేసులు కూడా ఒక 5 కేసెస్ ఉన్నాయి. అండ్ 2024కి సంబంధించి 229 కేసెస్లో రికవరీ అవ్వడం జరిగింది. సో ఇందులో మనకి ఈ 2024లో కూడా రికవరీకి సంబంధించి జనవరి నుంచి జూన్ వరకు కేవలం 41 లక్షల రికవరీ ఉంటే జూలై నుంచి డిసెంబర్కి సంబంధించి 2,05,00,000 ప్రాపర్టీ రికవరీ అవ్వడం జరిగింది. సో ఇందులో మనకి మేజర్గా వచ్చి మీకు లాస్ట్ టైం ఇంతకుముందు కూడా మీకు చెప్పాము కొన్ని, ఈ టెంపుల్ అఫెన్సెస్ కావచ్చు, మనకు అరౌండ్ 43 అఫెన్సెస్లో అఫెండర్స్ దొరకడం, ఈ ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్లకు సంబంధించి కానివ్వండి, ఈ బైక్ థెఫ్ట్లో మనకి ఆమ్దాల వలస, కాశీబుగ్లో రికవరీస్ కావచ్చు, ఈ చైన్ స్నాచింగ్ గ్యాంగ్స్ ఏవైతే కాశీబుగ్గ సబ్ డివిజన్లో పట్టుకున్నవి కావచ్చు, అండ్ మనకి మే నెల అండ్ జూలై నెలలో మనకి డిక్కీ అఫెన్స్లు ఏవైతే జరిగాయో వాటిల్లో కూడా రికవరీ చేయడం జరిగింది. సో వాటితో పాటుగా మనకి
ఇంకా జ్యువెలరీ షాప్స్, ఈ హెచ్బి బైస్ నైట్ జరిగిన కొన్ని ప్రాపర్టీ రికవరీస్ జరగడం కూడా జరిగింది. సో ఓవరాల్గా మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అఫెన్సెస్, ప్రాపర్టీ అఫెన్సెస్ పెరిగాయి. బట్ అందులో మేజర్ షేర్ వచ్చి మనకి చిన్న చిన్న అఫెన్సెస్కి సంబంధించి ఉంది. అండ్ ప్రాపర్టీ రికవరీ అన్నది కూడా మనకు 74% రికవరీ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే పెరిగింది. సో దీనికి మేజర్ రీజన్స్ ఏంటంటే మనకి కేసెస్ అన్నిటినీ ఒకలా అనాలిసిస్ చేసి స్పెషల్ టీమ్స్ ఏవైతే మనం ఫామ్ చేసామో స్పెసిఫిక్గా అది వర్కౌట్ చేయడం ఒకటి. రెండోది టెక్నాలజీ యూసేజ్ పెరగడం. అంటే మనకి సీసీటీవీస్ కావచ్చు, లేదంటే వాటెవర్ మనకి ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, ఇంకా మనకి ఇంటర్నల్గా టెక్నాలజీ సిడిఆర్ అనాలిసిస్, ఐపీడిఆర్ అనాలిసిస్ ఏదైతే ఉందో వీటన్నిటిపైన కూడా మనం వర్కౌట్ చేయడం వల్ల ఆ టోటల్గా ప్రాపర్టీ రికవరీ అనేది మనకు పెరిగింది. సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే బాగా గణనీయంగా అందులో పెరగడం అనేది జరిగింది మనకి. తర్వాత ఈ గాంజా కేసెస్కి సంబంధించి ఎన్డీపీఎస్ కేసెస్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ మనకి 163% ఇంక్రీజ్ ఉంది. అంటే లాస్ట్ ఇయర్ మనకి 19 కేసెస్లో 338 కేజీల గాంజా అన్నది సీజ్ చేయడం జరిగింది. 32 మంది ఏపీకి సంబంధించిన వాళ్ళు, 34 మంది అదర్ స్టేట్ అక్యూజ్ని కూడా మనం అందులో పట్టుకోవడం జరిగింది. 2024కు సంబంధించి ఇప్పటివరకు 50 కేసెస్ రిజిస్టర్ అయినాయి. ఇది మనకు 28వ తారీఖు డేటా ఇది. ఆ తర్వాత కూడా 1-2 కేసెస్ రిజిస్టర్ అయినట్లు ఉన్నాయి. మనకు 1322 కిలోస్ గాంజా సీజ్ చేయడం జరిగింది. 52 మంది ఏపీకి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేస్తే 96 మంది అదర్ స్టేట్ అంటే మిగిలిన స్టేట్స్కి సంబంధించిన అక్యూజ్ని మనం పట్టుకోవడం జరిగింది. సో వీటిల్లో మేజర్గా ఇంకొకటి కూడా ఇప్పుడు ఇక్కడ చేయడం ఏంటంటే మనకి ఎవరైతే ఫస్ట్ టైం అఫెండర్స్ కొంతమంది మనకి దొరికారో వాళ్ళని మనం డీ అడిక్షన్ సెంటర్ కూడా ఫస్ట్ టైం పంపించడం జరిగింది. ఈ గాంజాకి సంబంధించి మనకి వైజాగ్లో కావచ్చు, లేదా ఇక్కడ మనకి ఇక్కడ లోకల్గా రిమ్స్లో ఎక్కడైతే ఉందో దానికి సంబంధించిన డీ అడిక్షన్ సెంటర్కి పంపించడం జరిగింది. సో ఈ గాంజాకి సంబంధించి మనము ఈ లాస్ట్ 6 monthsలో కావచ్చు మనం తీసుకున్న మేజర్ స్టెప్స్ ఏంటంటే ఈ డ్రోన్ కెమెరాస్ని యూజ్ చేయడం. ఎక్కడెక్కడైతే మనకి కన్జంప్షన్ ఎక్కడైతే ఉందని ఈ హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఆ ప్లేసెస్లో డ్రోన్స్ని ఫ్లై చేయడం ఒకటి. తర్వాత ఈ కెనైన్ డాగ్స్ యూజ్ చేయడం ఒకటి. మనకి నార్కోటిక్స్ని ఐడెంటిఫై చేసే డాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేయడం. దీంతో పాటుగా మనకి స్పెషల్ టాస్క్ ఫోర్స్ని ఒకటి ఫామ్ చేసాం ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో. ఆ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనేది స్పెసిఫిక్గా గాంజా పైన మనకి వర్క్ చేయడం ఒకటి. అండ్ ఇంటర్ స్టేట్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో మనకి పాతపట్నం కావచ్చు, ఇచ్చాపురం కావచ్చు, అండ్ ఇటు సైడ్ మనకి పైడి భీమవరం డిస్ట్రిక్ట్ బార్డర్ కావచ్చు, ఈ ప్లేసెస్లో పర్మనెంట్ చెక్ పోస్ట్ పెట్టడం ఒకటి. అండ్ డైనమిక్గా అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ బేసిస్ కానీ లేదా స్పెసిఫిక్ రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో డైనమిక్గా వెహికల్ చెకింగ్ చేయడం అనేది మనకు అడ్వాంటేజ్గా కనిపిస్తుంది. అండ్ గాంజాకి సంబంధించి మనము శ్రీకాకుళంలో సంకల్పం ప్రోగ్రామ్ కింద ఇప్పటివరకు 1315 క్యాంపెయిన్స్ చేయడం జరిగింది ఈ లాస్ట్ 5 నెలల్లో. వీటిల్లో మనకి మేజర్గా ఫోకస్ చేస్తున్న ఏరియాస్ ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్, యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఫోకస్ చేస్తున్నాము. వాటితో పాటుగా ఏంటంటే ఎక్కడైతే ఈ హాట్స్పాట్ ఏరియాస్ ఉన్నాయి, విలేజెస్ కావచ్చు, టౌన్స్ కావచ్చు, ఆ ప్లేసెస్కి స్పెసిఫిక్గా ఆఫీసర్స్ వెళ్ళి విత్ ఆల్ ఎన్జిఓస్ కావచ్చు, అదర్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్తో కావచ్చు ఈ సంకల్పం ప్రోగ్రామ్ అనేది మనం కంటిన్యూస్గా చేయడం జరుగుతుంది. దీన్ని ఈ ఇయర్ ఇంకా ఇంతకన్నా మనం ఇంకా డబుల్గా చేయడం అనేది జరుగుతుంది. తర్వాత హెడ్ మనకి ఈ రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించి ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అంటే ఒక యాక్సిడెంట్లో వ్యక్తులు చనిపోయిన యాక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓవరాల్గా తగ్గాయి. లాస్ట్ ఇయర్ 297 కేసెస్లో 137 మంది చనిపోయారు. ఈ సంవత్సరం 272 కేసెస్లో 282 మంది చనిపోయారు. తర్వాత నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ మాత్రం కొంచెం పర్సంటేజ్ పెరిగింది, మనకి ఒక 8% పెరిగింది. సో దీనికి రీజన్స్ ఏంటంటే మనకి మేజర్గా ఈ యాక్సిడెంట్స్లో ఇన్వాల్వ్ అయిన వెహికల్స్ మెజారిటీ ఆఫ్ ద వెహికల్స్ వచ్చి 2 వీలర్స్, బైక్ పైన ఎక్కువ యాక్సిడెంట్స్ జరగడం అన్నది ఉంది మనకు. దాంట్లో కూడా రీజన్స్ ఏమొస్తుందంటే చాలా చోట్ల రాంగ్ రూట్లో వస్తున్నారు. హైవే పక్కన సర్వీస్ రోడ్స్లో కావచ్చు, లేదా మనకి రెగ్యులర్ ట్రాఫిక్లో కావచ్చు, రాంగ్ రూట్లో రావడం ఒకటి, ట్రిపుల్ రైడింగ్ ఒకటి కావచ్చు, హెల్మెట్ ధరించకపోవడం అనేది థర్డ్ రీజన్గా కనిపిస్తుంది. తర్వాత డ్రింక్ చేసి యాక్సిడెంట్స్ చేయడం కూడా ఒక రీజన్ లాగా కనిపిస్తుంది. సో దీనిపైన మనం స్పెసిఫిక్గా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మనకి ఈ యాక్సిడెంట్స్కి సంబంధించి ఈ ఇయర్ మొత్తం కూడా మనం ఈ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి కావచ్చు, ఈ శాండ్ డ్రమ్స్ పెట్టడం కావచ్చు, ఈ రేడియం స్టిక్కర్స్ పెట్టడం కావచ్చు, రకరకాల ప్లేసెస్లో జరిగింది. ఇది ఇంకా మనము చేయాల్సిన అవసరం అయితే ఉంది. మనం కన్సర్న్ అథారిటీస్ తోటి కోఆర్డినేట్ చేసి అది చేస్తున్నాము. తర్వాత మనకి లేటెస్ట్ ట్రెండ్ క్రైమ్ ఏదైతే ఉంది, సైబర్ క్రైమ్ అనేది ఓవరాల్గా 55% పెరిగింది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే.
సో లాస్ట్ ఇయర్ 37 కేసెస్ రిజిస్టర్ అయినవి, ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయిన 37 కేసెస్ అయితే ఈ సంవత్సరం 58 కేసెస్ రిజిస్టర్ అయినాయి. ఇవి కాకుండా 1930కి కాల్స్ ఏవైతే చేస్తున్నామో అవైతే చాలా ఎక్కువగా రిజిస్టర్ అవ్వడం అన్నది జరిగింది మనకి. దీనికి సంబంధించి మనకి మేజర్ సక్సెస్ ఏంటంటే ఈ ఇయర్ ఇప్పటి వరకు ఫ్రీజ్ అయిన అమౌంట్స్ ఏవైతే ఉన్నాయి కోర్ట్స్లో, మనకి బ్యాంక్స్లో ఆల్రెడీ ఎప్పుడైతే 1930కి కాల్ చేస్తామో మనకు అమౌంట్ ఫ్రీజ్ అవ్వడం అన్నది జరుగుతుంది. ఆ అమౌంట్ని విక్టిమ్స్కి ఇంకా అంటే ఎవరైతే పోగొట్టుకున్నారో ఆ వ్యక్తులకి ఇప్పటి వరకు తిరిగి ఇవ్వలేదు. ఈ సంవత్సరం మొదటిసారిగా ఇప్పటివరకు 5 కేసెస్లో 10 లక్షల రూపాయలు, 10,13,000 రూపాయలు వాళ్ళకి మనము విక్టిమ్స్కి కోర్టు ద్వారా తిరిగి ఇప్పించడం జరిగింది. అంటే ఎంటైర్ ప్రాసెస్ని కంప్లీట్ చేసి, బికాజ్ ఇది మనకు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ప్రాసెస్ అనేది మనకి డిలే అయింది, ఒక 4 months టైం పట్టింది. ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్ సెట్ అయింది కాబట్టి ఇప్పటి వరకు ఫ్రీజ్ అయిన అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్స్లో చెక్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్స్లో అమౌంట్స్ ఉంటే మాత్రం కోర్టు ద్వారా కంప్లీట్గా మనం తిరిగి ఇప్పించడం జరుగుతుంది. దీనికి సంబంధించి నా రిక్వెస్ట్ ఏంటంటే విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేసెస్ ఎప్పుడైనా రిజిస్టర్ అయి ఉండొచ్చు, 2021 అవ్వచ్చు, 23 అవ్వచ్చు, 24 అవ్వచ్చు, అది ప్రాబ్లం కాదు. బట్ వాళ్ళు కోర్టులో ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఒకసారి మన పోలీస్ స్టేషన్స్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసి కోర్ట్స్ ద్వారా వాళ్ళకి బ్యాంకులో ఫ్రీజ్ అయిన అమౌంట్ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అది ప్రాసెస్ అంతా ఆల్రెడీ సెట్ అయ్యి ఉంది. అది ఆల్రెడీ మనం 5 కేసెస్లో రిటర్న్ ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి. తర్వాత ఓవరాల్ ఎన్ఫోర్స్మెంట్ అనేది బాగా పెరిగింది. ఎక్సైజ్ కావచ్చు, ఎక్సైజ్ లాస్ట్ ఇయర్ 176 కేసెస్ ఉంటే ఈ ఇయర్ మనకి 779 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ పశువుల అక్రమ రవాణాకు సంబంధించి లాస్ట్ ఇయర్ 57 కేసెస్లో 132 మెంబర్స్కి కేసెస్ ఫైల్ చేశారు. ఇప్పుడు 127 కేసులకు సంబంధించి 243 మందిని మనము కేసెస్ పెట్టడం జరిగింది. అలానే ఓపెన్ డ్రింకింగ్ సంబంధించి కూడా ఎన్ఫోర్స్మెంట్ మనకి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ బాగా పెరిగింది. లాస్ట్ ఇయర్ 2,600 ఉంటే ఈ ఇయర్ 3,200 చిల్లర ఉంది. అండ్ టోటల్ పర్సన్స్ కూడా బాగా పెరిగారు, 5,284 మంది పెరిగారు. ఇందులో కూడా మనకేంటంటే ఓపెన్ డ్రింకింగ్ సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేసి జైలు శిక్ష కూడా విధించడం జరిగింది. టోటల్గా ఇప్పటికీ 6 మందికి మనకు శ్రీకాకుళం టౌన్కి సంబంధించి 6 మందికి కొంతమందికి 20 రోజులు, కొంతమందికి 30 రోజులు అది రిమాండ్ చేయడం కూడా జరిగింది. ఆ ప్రాసెస్ అనేది మనం కంటిన్యూ చేస్తాము. తర్వాత మనకి ఈ మొబైల్ రికవరీ కూడా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ బాగా పెరిగింది. లాస్ట్ ఇయర్ 434 మొబైల్స్ రికవరీ ఉంటే ఈ ఇయర్ ఇప్పటి వరకు 585 మొబైల్స్ రికవరీ అయినాయి. ఇందులో మనకి ఏంటంటే ఓవరాల్గా నెంబర్ ఆఫ్ అఫెన్సెస్ అనేది తగ్గాయి. లాస్ట్ ఇయర్ మనకు 3,438 కేసెస్ రిజిస్టర్ అయితే ఈ ఇయర్ 1,898 కేసెస్ మాత్రమే రిజిస్టర్ అయినాయి. దీనికి మేజర్ రీజన్ ఏంటంటే మనం ఈ హాట్స్పాట్స్ ఎక్కడైతే మొబైల్స్ ఎక్కువ పోగొట్టుకుంటున్నారో మనకి బస్సెస్కి సంబంధించి కావచ్చు, ఆర్టీసీ బస్సెస్లో కావచ్చు, పబ్లిక్ గ్యాదర్ అవుతున్న ప్లేసెస్ ఏవైతే ఉన్నాయి, మార్కెట్ ప్లేసెస్ కానివ్వండి, లేదంటే జంక్షన్స్కి ఎక్కడైతే ఓవరాల్గా పాత డేటాని మనం అనాలిసిస్ చేసి దాని ప్రకారం అక్కడ మనము ఈ విజిబుల్ పోలీసింగ్ అనేది పెంచడం జరిగింది. ఎప్పుడైతే పోలీస్ అన్న వాళ్ళు అక్కడ కనిపిస్తున్నారో వాళ్ళు అఫెన్స్ చేయడానికి కూడా కొంచెం వెనకడుగు వేయడం అన్నది జరుగుతుంది. డేటా కూడా మనకి అది క్లియర్గా చెప్తోంది. ఓవరాల్గా మనకి మిస్సింగ్ కేసెస్ లాస్ట్ ఇయర్ 410 రిజిస్టర్ అయినాయి, ఇయర్ 408 రిజిస్టర్ అయి ఉన్నాయి. సో పెద్ద చేంజ్ అనేది మనకు కనిపించట్లేదు. బట్ అందులో ట్రేసింగ్ అనేది బాగా పెరిగింది. సో ఇయర్ మనకి టోటల్గా 390 మెంబర్స్ని ట్రేస్ చేయడం జరిగింది 408 కేసులకు సంబంధించి. సో ఇందులో 335 మంది ఈ ఇయర్కి సంబంధించిన 2024కి సంబంధించిన కేసెస్ అయితే 55 మంది వచ్చి పాత కేసెస్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇందులో పెండింగ్ ఏదైతే ఉందో ఈ మ్యాన్ మిస్సింగ్ అనేది ఎక్కువ పెండింగ్ ఉన్నాయి. సో గర్ల్ మిస్సింగ్ కానీ చైల్డ్ మిస్సింగ్ కానీ అన్నది మనలో పెండింగ్ అనేది లేదు ఇప్పటివరకు మనకి. ఓవరాల్ లోక్ అదాలత్ కూడా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ ట్రూ కేసెస్, ఐపీసీ కేసెస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఇది కాకుండా ఇయర్ మేజర్గా చేసిండేది వచ్చి మనకి పీజీఆర్ఎస్, ఈ మండే గ్రివాన్స్ ఏదైతే ఉందో, ఈ మీకోసం ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఒక సోమవారమే కాకుండా ఈ కాశీబుగ్గ సబ్ డివిజన్కి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి మనం ఎవ్రీ ఫ్రైడే ప్రతి శుక్రవారం రోజు అక్కడ వెళ్ళడం అన్నది జరుగుతోంది. దానికి సంబంధించి అక్కడ శుక్రవారం కావచ్చు, ఇక్కడ సోమవారం కావచ్చు, మనకు మొత్తానికి ఈ సంవత్సరంలో 2022 పిటిషన్స్ ఇప్పటి వరకు వచ్చాయి. అందులో 1935 పిటిషన్స్ ఇప్పటి వరకు డిస్పోజ్ చేయడం జరిగింది. సో ఇందులో ఇంకోటి కూడా మేజర్గా మనం ఏం చేస్తున్నామంటే ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది బాగా ఇంప్రూవ్ చేసాం. అంటే ఒక పిటిషన్ మన దగ్గరకు వచ్చిన తర్వాత మన లోకల్కి ఎవరికైతే ఆఫీసర్కి పంపిస్తున్నామో ఆఫీసర్ పిటిషన్ డిస్పోజ్ చేసిన తర్వాత కంప్లైంట్తో మాట్లాడడం అన్నది జరుగుతుంది.
కొంతమంది కొన్ని కంప్లైంట్స్ దగ్గరికి వెళ్ళి ఫిజికల్గా అంటే పర్సనల్గా పోలీసుని వేరే పోలీసుని పంపించి మాట్లాడడము. సెకండ్ థింగ్ ఏంటంటే ఫోన్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం నిజంగా సాల్వ్ అయిందా లేదా, కంప్లీట్గా సాల్వ్ అయిందా లేదా, ఒకవేళ వాళ్ళు సాటిస్ఫై అయ్యారా లేదన్నది ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది కాకుండా వెల్ఫేర్ పరంగా కూడా మనకి రీసెంట్గా ఈ హెల్త్ రికార్డ్స్, డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అనేది మనం మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లో హోమ్ గార్డ్స్ కావచ్చు, హోమ్ గార్డ్ డిపార్ట్మెంట్ సంబంధించి పోలీస్ ఇంక్లూడింగ్ ఆల్ వింగ్స్ అందరికీ చేపించడం అనేది జరిగింది. దాంతోపాటు కూడా మన క్యాంటీన్ ఏదైతే ఉందో ఓన్లీ శ్రీకాకుళం ఒక దగ్గరే కాకుండా టెక్కలి సబ్ డివిజన్ అండ్ కాశీబుగ్గ సబ్ డివిజన్లో కూడా మనకి ఎవ్రీ వీక్ పెడుతున్నాము అక్కడ కూడా, సో దట్ అక్కడ ఉన్న వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది, ఈజీగా దాన్ని క్యాంటీన్లో పర్చేజ్ చేయొచ్చు అని చెప్పి. ఇది కాకుండా మనకి ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఓవరాల్గా సంకల్పం అన్న పేరుతోటి మనం 4 ఏరియాస్ని ఫోకస్ చేయడం జరిగింది. అందులో మేజర్గా వచ్చి యాంటీ డ్రగ్ క్యాంపెయిన్, మనకి గాంజాకి సంబంధించి డ్రగ్స్కి సంబంధించి క్యాంపెయినింగ్ ఏదైతే ఉందో అది చేయడం జరిగింది. దాంతోపాటుగా మనకి సంకల్పంతో పాటుగా డ్రగ్స్ వద్దు బ్రో, మనకి గవర్నమెంట్ స్లోగన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఆ ప్రోగ్రామ్స్ చేయడం అన్నది జరిగింది. ఇదే సంకల్పం కింద మనకి ఈ సైబర్ క్రైమ్ ఏదైతే ఉందో దానిపైన కూడా అవేర్నెస్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనకి రీసెంట్గా కూడా బ్యాంక్స్తో మాట్లాడడం ఇవన్నీ చేయడం వల్ల కొన్ని అఫెన్సెస్ని కూడా మనం ప్రివెంట్ చేయడం జరిగింది. దీంతోపాటు ఉమెన్ సేఫ్టీకి సంబంధించి అండ్ యాక్సిడెంట్స్కి సంబంధించి కూడా మనం సంకల్పం ప్రోగ్రామ్ కింద చేస్తున్నాము. ఓవరాల్గా చూసినప్పుడు మనకు క్రైమ్ 17% తగ్గడం కోసం దానికి రీజన్స్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు మనకి విజిబుల్ పోలీసింగ్, ఆ పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటిన్యూస్గా మనకి పబ్లిక్ దగ్గరగా ఉండి వర్క్ చేయడం అన్నది ఒక రీజన్. సెకండ్, ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక రీజన్. తర్వాత ఈ ప్రివెంటివ్ పోలీసింగ్ అంటే మనకి బైండ్ ఓవర్స్ చేయడం కావచ్చు, ఈ షీట్స్ ఓపెన్ చేయడం కావచ్చు, ఇవన్నీ చేయడం ఒకటి ఉంటే ఆ తర్వాత ఈ టెక్నాలజీ అనేది మేజర్ రోల్ మనకి ప్లే చేస్తుంది. ఈ సీసీటీవీస్ కావచ్చు లేదంటే మనకు అదర్ టెక్నాలజీకి సంబంధించిన యూసేజ్ ఏదైతే ఉందో దానివల్ల అన్నది మనకి ఆ క్రైమ్ జరిగిన తర్వాత మనం వెంటనే పట్టుకోవడం కావచ్చు లేదా క్రైమ్ జరగకుండా ఆపడం కావచ్చు, 2 విధాలుగా కూడా మనకి అది బాగా హెల్ప్ఫుల్ ఉంటుంది. దీంతో పాటుగా స్పెసిఫిక్గా ఇక్కడ చేసిండేది ఏంటంటే స్పెషల్ డ్రైవ్స్ చేయడం, అంటే ఒక స్పెసిఫిక్ టీమ్ను ఫామ్ చేసి గాంజా పైన ఒక టీమ్ను ఫామ్ చేసి స్పెసిఫిక్గా ఆ టాస్క్కి ఇవ్వడం కావచ్చు, లేదంటే ఓపెన్ డ్రింకింగ్కి స్పెషల్ టీమ్స్ తోటి మనం చేయడం కావచ్చు. ఈ రీజన్స్ అన్నిటి వల్ల ఇది ఓవరాల్ పర్సంటేజ్ మనకి 17% తగ్గడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇంకా మీరు ఏదన్నా ఉంటే యూ కెన్ ఆస్క్. అందులో శాండ్కి సంబంధించి పోలీస్ రోల్ ఎంతవరకు ఉందో నేను అంతవరకు మాత్రమే నేను కమెంట్ చేయగలను. సో అక్కడ వరకు మనం ఎన్ఫోర్స్ చేయడం అనేది జరుగుతోంది. సో బట్ మీరు అంటున్నట్లు ఇది మైనింగ్ ఇది ఏదైతే జరుగుతుందో అంటున్నారో అది నేను కలెక్టర్ గారితో మాట్లాడి త్రూ దట్ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా మేము ప్రొసీడ్ అవ్వడం అనేది జరుగుతుంది. విత్ ప్రాపర్ బిల్స్ తోటి తీసుకువెళ్ళచ్చు. అది ఒకసారి నేను ఐ నీడ్ టు ఎంక్వైరీ దట్, దాని గురించి నేను స్పెసిఫిక్గా ఇప్పుడు చెప్పలేను. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అందులో మనకి మళ్ళీ కూడా కొంతమంది విక్టిమ్స్ వచ్చారు వాళ్ళు. సో వాళ్ళు ఏదైతే వచ్చారో దానికి సంబంధించి కంప్లైంట్స్ తీసుకొని ఎఫ్ఐఆర్స్ కూడా కొత్తవి రిజిస్టర్ చేయడం జరిగింది. మనకి కోర్టు కస్టడీ కూడా తీసుకున్నాము. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కావచ్చు అండ్ మనకి అక్కడ ఏదైతే సీజర్ చేయాలో ఆ డాక్యుమెంట్స్ ఆ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో సీజర్ చేశాము. అవన్నీ ఫోరెన్సిక్ పంపించి మనకి రిజల్ట్స్ రావాలి. సో అది వస్తే దానికి సంబంధించి మనం మాట్లాడటం జరుగుతుంది. అది బెయిల్ వచ్చినట్లుంది అనుకుంటున్నాను. బెయిల్ వచ్చిందా? కోర్టు బెయిల్ శాంక్షన్ చేసింది అనుకో. ఆయన ఒకసారి కన్ఫర్మ్ చేస్తాను, నేను కన్ఫర్మ్ చేస్తాను. ఇందులో మనం అది డేటా ఇవ్వలేదు, సో మీకు ప్రొవైడ్ చేస్తాను. భూ ఆక్రమణదారులపై అంటే ప్రతిదీ సివిల్ మ్యాటర్ అవ్వదు, ప్రతిదీ క్రిమినల్ మ్యాటర్ అవ్వదు. ఓకే, అది కేస్ బై కేస్ ఉంటుంది. అందులో క్రిమినాలిటీ, ఇప్పుడు సపోజ్ ఒక డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసి వాళ్ళు ఒక ల్యాండ్ని తీసుకున్నారంటే అది క్రిమినాలిటీ అవుతుంది. బట్ ఇద్దరికి డాక్యుమెంట్స్ ఉండి ఏ డాక్యుమెంట్ నిజమో అని చెప్పాలంటే అది సివిల్ కింద రావచ్చు. ఎందుకంటే ఇద్దరికి రిజిస్ట్రేషన్ జెన్యూన్ రిజిస్ట్రేషన్ ఉండొచ్చు, బట్ రాంగ్ రిజిస్ట్రేషన్ కూడా ఉండొచ్చు. అలాంటివి సివిల్ అవుతాయి. సో అది కేస్ బై కేస్ చూడడం అనేది జరుగుతుంది. మనకు కంప్లీట్గా ఒక ఆన్సర్ అనేది మనకి దానికి ఉండదు.
సార్ జిల్లాలో పత్రికా విలేకరుల దందా అవుతుంది. రీసెంట్ గా కూడా నైట్ కూడా అదే హైదరాబాద్ సో నిన్న ఒక కంప్లైంట్ ఏదో వచ్చినట్లుంది. అంటే వాళ్ళు ఎవరన్నది మనకు ఎవరన్నది మనకి పర్సన్స్ ఎవరన్నది వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారన్నది మనకు అనవసరం. బట్ ఎక్కడికైతే వెళ్ళి వాళ్ళు ఏదైతే మనకి అక్కడ ఈ ఎక్స్టార్షన్ చేయడానికి ట్రై చేశారో దానికి సంబంధించి కంప్లైంట్ అయితే వచ్చింది మనకి. సో ఆ కంప్లైంట్కి తగ్గట్లు ఆ విక్టిమ్ చెప్పిన దాని ప్రకారం మనం కేసెస్ కూడా రిజిస్టర్ చేశాము. సో అది ఇన్వెస్టిగేషన్ ఒకసారి మనకి అది ట్రూనా ఫాల్స్ అని తెలిస్తే దాని ప్రకారం మన నెక్స్ట్ స్టెప్స్ అన్నది ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. న్యూ ఇయర్ పార్టీస్కి సంబంధించి మనకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఓపెన్ ప్లేసెస్లో చేసుకోవడానికి లేదు. ఎక్కడ మనం రోడ్ పైకి వచ్చి కానీ ఈ ర్యాష్ డ్రైవింగ్ చేయడం కానీ, తాగి డ్రైవ్ చేయడం కానీ, లేదంటే పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటిది లేదు. అందరూ సంతోషంగా చేసుకోవాలి, హ్యాపీగా చేసుకోవాలి అండ్ సేఫ్గా చేసుకోవాలి. సో దానికి పబ్లిక్ కూడా మనకి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. అండ్ మీడియా కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారా పబ్లిక్కి ఒకసారి చెప్పండి దయచేసి. మనకి అందరం సేఫ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. సో దానికి సంబంధించి ఇంట్లో మనం హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవచ్చు. ఎక్కడైనా స్పెసిఫిక్ ప్లేస్లో డెడికేటెడ్ ప్లేసెస్లో మేము వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలంటే దానికి మనకు అభ్యంతరం లేదు. బట్ దానికి ప్రాపర్ పర్మిషన్స్ తీసుకోవాలి. లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్స్ తీసుకోవాలి. అండ్ దాంతోపాటుగా మనకి కొన్ని కండిషన్స్ ఉంటాయి. వాళ్ళు గ్యాదరింగ్ కొంచెం ఎక్కువ ఉంటే అక్కడ ఇంటర్నల్గా మనకి సీసీటీవీస్ పెట్టాల్సి ఉంటుంది. అక్కడ ట్రాఫిక్ ఇష్యూస్ రాకుండా చూసుకోవడం కావచ్చు, అక్కడ ఎటువంటి గొడవ జరగకుండా అక్కడ ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అని చూసుకోవడం కావచ్చు, అక్కడ వేరే ఇష్యూస్ ఏం లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది వాళ్ళది. అది కంప్లీట్లీ ఆర్గనైజింగ్ కమిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళది రెస్పాన్సిబుల్ ఫిక్స్ చేస్తాం మనం. సో ఎక్కడ మనము సెలబ్రేట్ చేసుకోవద్దు అని చెప్పడం లేదు, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. బట్ మిగిలిన పక్కన వాళ్ళకి ఇబ్బంది లేకుండా సెలబ్రేట్ చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.